Hello everyone, welcome to Gamya Tutorials. Today topic pipes and pistons. All competitive exams important topic. Let's start. సో బేసిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక ట్యాంక్ ఉందండి. ఈ ట్యాంకులో వాటరు ఒక పైపు ఇంకో పైపు, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. పైప్ ఏ పైప్ బి ఫిల్ చేస్తున్నాయి. ఫిల్ చేసినప్పుడు ట్యాంకు ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందని అడుగుతాడు, లేదా ఎన్ని అవర్స్లో ఎంటీ అవుతుందని అడుగుతాడు. ఇన్ కేస్ ఇక్కడ హోల్ ఉందనుకోండి, ఇది లీక్ అవుతుంది. సో 3 పైప్స్ కలిపి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంతసేపులో ఎంటీ అవుతుంది, లేదా ట్యాంక్ ఎంతసేపులో ఫిల్ అవుతుంది. ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. ఓకే, pipe A can fill a 10 hours. Okay, pipe B can fill the same tank in 15 hours. How much time both the pipes together can fill a tank అన్నాడు. ఫిల్ అంటే నింపుతుంది. ఓకే, సో దీనికి మనం ఎలా చేయాలంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 10, 15 ఎల్సిఎం ఎంత అండి? 30 కదా. ఓకే, ఈ ఎల్సిఎం ఎలా వచ్చిందంటే 10, 15ని కామన్ టేబుల్ దేంతో పోతుందో చూడండి. 5 2 10, 5 3 15. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా ఏది మల్టిపుల్ కాదు కదా. సో 5 × 2 × 3 = 30. ఓకే, ఇలా ఎల్సిఎం చేయాలి. ఇప్పుడు 10తో 30 ఏ టేబుల్తో పోతుంది? 3 కదా. అదే 15 అయితే 2తో పోతుంది. ఇప్పుడు ఏమడిగాడు? టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ అన్నాడు కదా. అప్పుడు ఏ ప్లస్ బి తీసుకోవాలి. టుగెదర్ ఫిల్ చేస్తున్నావు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం మనం. 3 + 2 ఎంత అండి? 5 కదా. వచ్చిన ఎల్సిఎంని 5తో డివైడ్ చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్ 6 hours. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Pipe A can fill a tank in 6 hours. Okay, pipe A can fill 6 hours. Pipe B can empty the tank in 10 hours. Empty అంటే మనం మైనస్ తీసుకోవాలండి. ఫిల్ ద ట్యాంక్ అంటే ప్లస్, ఎంప్టీ ద ట్యాంక్ అంటే మైనస్. ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? 30 కదా. 6 5 30, 10 3 30. ఓకే, both the pipes open together, then in how much the time tank will be filled. ఇప్పుడు ఏం చేయాలంటే టుగెదర్ కాబట్టి ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఎంటీ చేస్తుంది. అప్పుడు A - B దట్ ఈజ్ ఈక్వల్ టు 5 - 3 ఎంత వస్తుంది? రిమైండ్ ఈజ్ ఈక్వల్ టు 2. వచ్చిన ఎల్సిఎంని 2తో చేస్తే డివైడ్ చేస్తే 15 hours 2 ట్యాంక్ కలిపి 2 పైప్స్ కలిపి ఫిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Pipe A and B can fill a tank in 12 hours and 15 hours respectively. Pipe C can empty the full tank in 20 hours. Then in how much the time tank will be filled? సేమ్ ప్రాసెస్ అండి. ఏ ఎంత? 12 hours. బి వచ్చి 15 hours. సి వచ్చి ఎంటీ అంటే -20. దీని ఎల్సిఎం తీసుకుంటే 60. 12తో 5, 15తో 4, 20తో 3. ఇప్పుడు ఏమడిగాడు? హౌ మచ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్ టుగెదర్. ఓకే, అప్పుడు ఈ రెండు ఫిల్ చేస్తున్నాయి అంటే ప్లస్
సి వచ్చి ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్, అంటే 5 + 4 9 -3 = 6. వచ్చిన దాన్ని 60తో డివైడెడ్ 6 చేస్తే వచ్చేదే 10 అవర్స్ ఆన్సర్ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Pipe A and B can fill a tank in 15 and 20 hours respectively. Pipe C can empty the full tank in 30 hours. All pipes are opened together, but after 8 hours, pipe B turn off. Then in how much time total tank will be filled? అంటే క్వశ్చన్ ఏమవుతుందంటే ఏ వచ్చి బి వచ్చి 15 అవర్స్ 20 అవర్స్ ఫిల్ చేస్తుంది, సి వచ్చి 30 అవర్స్ ఎంటీ చేస్తుంది. అయితే మూడు కలిసి 8 అవర్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక బీట్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినాక ట్యాంక్ ఎంతసేపులో ఫిల్ అవుతుందని అడిగే క్వశ్చన్. సో ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఏ ఎంత అండి, 15 అవర్స్ కదా. బి వచ్చి ఎంత, 20 అవర్స్ కదా. సి వచ్చి ఎంటీ కదా, 30 అవర్స్. దీని ఎల్సిఎం ఎంత అండి, 60 కదా. 15 4 जा 60, 23 जा 60, 32 जा 60. ఈ రెండు ప్లస్ ఎందుకంటే ఇది ఫిల్ చేస్తుంది, ఇది మైనస్ 7 - 2 = 5. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఈ మూడు పైప్స్ ఓపెన్ చేసాడు, అంటే ఆల్ పైప్స్ ఓపెన్ టుగెదర్. ఆల్ పైప్స్ అంటే 3 పైప్స్ ఓపెన్ చేశాడు. ఇన్ని అవర్స్, 8 అవర్స్ చేశాడు. ఓకే, మనకు వచ్చింది ఎంత అండి, 5 × 8 = 40 అవర్స్ ట్యాంకు ఫిల్ అయిపోయింది అనుకోండి. ఓకే, ఈ 40ని 60 మైనస్లోంచి 40 తీసేయండి. ఇంకా రిమైనింగ్ 20 ట్యాంక్ ఫిల్ కావాలి. ఓకే, ఈ 20 ట్యాంకు ఎవరు ఫిల్ చేస్తారంటే బి వెళ్ళిపోయాడు, ఇంకెవరెవరు చేస్తారు, ఏ అను సి చేస్తాడు. ఏ వచ్చి ఎంతసేపు చేస్తాడు, 4 చేస్తాడు. సి వచ్చి ఎంటీ చేస్తాడు, ఎంత, 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ మైనస్ సి తీసుకోవాలి, అంటే 4 - 2 = 2. ఈ 20ని డివైడ్ బై 2తో చేస్తే = 10. ఇక వరకు అయిపోయింది. ఇప్పుడు హౌ మచ్ టైం టోటల్ అడుగుతున్నాడు. టోటల్ అడిగినప్పుడు ఇక్కడ 10 క్వశ్చన్లో ఆల్రెడీ 8 అవర్స్ ఆల్రెడీ ఫిల్ చేశారా. సో అప్పుడు ఏం చేయాలంటే 10 + 8 = 18 అవర్స్. టోటల్ టైం 18 అవర్స్ పడుతుంది. ఓకే, ఇది అండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Pipe A and B can fill a tank in 6 hours and 9 hours respectively. Pipe C can empty it in 12 hours. If all the pipes open together, is the empty the tank in how much time will it be full? Okay. Pipe A వచ్చి 6, pipe B వచ్చి 9, pipe C వచ్చి empty 12 hours. ఓకే, ఎల్సిఎం 36. ఓకే, 6 × 6 = 36, 9 × 4 = 36, 12 × 3 = 36. ఈ రెండు ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ప్లస్, ఇది మైనస్. 10 - 3 = 7. ఓకే, ఈ 36 డివైడ్ బై 7 చేస్తే 7 × 5 = 35, ఇది 1, అంటే 5/1/7 ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
Two pipes A and B can fill a tank in 24 hours and 30 hours respectively. If both the pipes are open simultaneously in the tank, how much time will the tank will be fill it? Tank A వచ్చి 24, B వచ్చి 30. LCM ఎంత అండి? 120 కదా. ఇది 5, ఇది 4. Both the pipes open simultaneously, how much time will be taken by them to fill it? అంటే రెండు కలిపి ఓపెన్ చేసాడు కదా, అంటే ఈ రెండు 9, 120 డివైడ్ బై 9 అంటే 3 3 జా 9, 3 4 జా 12 అంటే 40 బై 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 13 3 బై 1. 13 3 జా 39 ప్లస్ 1 40. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, మీకోసం వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 15 hours. ఓకే, పైప్ వచ్చి 15 hours. డ్యూ టు లీక్ ఇన్ ద బాటమ్ ఇట్ విల్ బి ఫిల్డ్ ఇన్ 20 hours. అంటే లీక్ అంటే మైనస్ ఎన్ని అవర్స్ అండి? 20 hours. ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్, హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ద ఎంప్టీ ఇట్? LCM 60, 15 4 జా 60, 23 జా 60, 60 ఎంప్టీ కదా, 4 3 జా 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 hours. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2 pipes A and B can fill a tank in 24 minutes and 32 minutes respectively. If both the pipes are open together, after how much time B should be closed? Okay, so that the tank is full in 80 minutes. ఇప్పుడు ట్యాంక్ మొత్తం 80 minutes ఫిల్ అవుతుందని ఇచ్చేసాడు ఆల్రెడీ, కానీ B ఎప్పుడు క్లోజ్ చేసాడని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, లెట్స్ స్టార్ట్. A వచ్చి 24 minutes, B వచ్చి 32 minutes. ఓకే, దీని LCM 96, ఇది 4, ఇది 3. ఇప్పుడు B ఎప్పుడు క్లోజ్ చేసడం అడుగుతున్నాడు కాబట్టి A తీసుకుందాం. A వచ్చి ఆల్రెడీ టోటల్ ట్యాంక్ ఎంతసేపు అయిపోయింది? 80 minutes. 18 4 ఎంత అండి? 72. ఓకే, ఇప్పుడు 96లో నుంచి 72 అయిపోయింది అంటే ఇంకెంత ఉంది? 24 వెలిగింది. ఈ 24 ఎవరు చేస్తారు? B చేసి ఉంటాడు. సో 8 minutes తర్వాత B వెళ్ళిపోయాడు. ఓకే, వాడు క్వశ్చన్లో ఏం అడిగాడు? 2 pipes ఇచ్చాడు, B ఎప్పుడు పోయాడు అని అడుగుతున్నాడు. సో ఆల్రెడీ టోటల్ ట్యాంకు ఇది ఫినిష్. ఏ ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి ఏ మోస్ట్ ఎంత కంప్లీట్ చేశాడో చూద్దాం. 8 కంప్లీట్ చేసినాక ఇంకా B మిలిగింది ఎంత చేస్తుంటాడు? BAగా చేసింది. సో ఆ Bని LCM నుంచి వచ్చిన 8తో మల్టిప్లై చేసిన 8ని 72 వచ్చింది కదా, దాన్ని 96 నుంచి 72 తీస్తే 24. అది ఎవరు చేస్తారు? B చేస్తాడు కాబట్టి B 8 minutes తర్వాత వెళ్ళిపోయాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two pipes A and B can fill a tank in 1 hour and 75 minutes. 1 hour అంటే 60 minutes కదండి. సో వాడు క్వశ్చన్ మనకి ఇట్లా కూడా ఇస్తాడు. సో 60 minutes. B వచ్చి 75 minutes. There is an outlet C. If all the 3 pipes are open together, the tank is full in 50 minutes.
3 పైప్స్ ఓపెన్ చేస్తే 50 మినిట్స్ అవుతుందంట. సో 3 పైప్స్ ఏ ప్లస్ బి మైనస్ సి, అవుట్లెట్ సి ఉంది కాబట్టి 3 వచ్చి 50 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు ఏం అడిగాడు, సి ఎంటీ ఎంత అడుగుతాడు. దీని ఎల్సిఎం ఎంత అండి, 300గా, ఇది 6, ఇది 5, ఇది 4. ఓకే, ఇప్పుడు సి కావాలంటే ఈ రెండు ప్లస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి. 9 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు సి కావాలి కాబట్టి సి వచ్చి 3. ఓకే, 300 డివైడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. సి వచ్చి 100 మినిట్స్ 100 అవర్స్లో చేస్తాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Two pipes A can fill a tank in 20 minutes. Pipe B can fill in 30 minutes. Both the pipes open. LCM 60, 23 is 60, 32 is 60. Together కాబట్టి ఇది 5. 16 divided by 5 that is equal to 12 minutes ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఓకే, సో మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను మీ డౌట్ సెక్షన్ అన్ని. ఓకే, ఇది పార్ట్ 1 కంప్లీట్ అయిందండి. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు వ్యూస్ కనుక సబ్స్క్రైబ్ కౌంట్ పెరిగితే నాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మస్ట్ అండ్ షుడ్ బి ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ. జై హింద్.